వెల్కమ్ టు ఎపిటోమ్ ఐఏఎస్. సో గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ అయినా లేదా గ్రూప్ 2 ఎగ్జామినేషన్ అయినా చాలా కీలకమైన అంశము ప్రియాంబుల్. సో దీన్నే మనం తెలుగులో ప్రవేశిక అనే పేరుతో పిలుస్తాం. సో మనకు విశ్లేషణాత్మకంగా ఎంసీక్యూస్లో అయితే అనలైటికల్గా క్వశ్చన్స్ వస్తాయి, అండ్ అదేవిధంగా మనకు మెయిన్స్లో అయితే ఖచ్చితంగా ఈ ప్రియాంబుల్ లేదా ప్రవేశికకు సంబంధించి మనకు విశ్లేషించండి లేదా ఎక్కడెక్కడ ఈ ప్రవేశికలోని భావాలేంటి లేదా ప్రవేశిక ఏ విధంగా భారత తత్వాన్ని తెలియజేస్తూ ఉంది, ఇట్లా ఉంటాయి. సో మనం ఈ సెషన్లో ప్రవేశికకు సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం, ఇంక్లూడింగ్ ద కొటేషన్స్. సో ప్రవేశికకు సంబంధించి వివిధ రాజనీతి నిపుణులు ఎలాంటి వ్యాఖ్యలు చేశారు అవి కూడా ఈ సెషన్లో అందిస్తాం. ఇవి మీకు మెయిన్స్కి బాగా ఉపయోగపడేవి, అట్ ద సేమ్ టైం ప్రిలిమ్స్కి ఉపయోగపడేవి. సో మనం గతంలో ఇచ్చిన సెషన్లో నేను మీకు ఒకటి చెప్పినాను, ప్రవేశికకు మూలాధారము నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాలు ఆశయాల తీర్మానం. దీన్నే ఇంగ్లీష్లో ఆబ్జెక్టివ్స్ రెజల్యూషన్ అనే పేరుతో పిలుస్తారు. సో December 13, 1946లో ప్రవేశపెడితే January 22, 1947లో ఇది ఆమోదం పొందింది. ఇది మన లక్ష్యాలు ఆశయాల తీర్మానం. సో ఈ లక్ష్యాలు ఆశయాల తీర్మానమే ప్రవేశిక రూపంలో ప్రస్తుత రాజ్యాంగంలో కనిపిస్తుంది. సో మనం ఈ సెషన్లో ప్రవేశిక నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ప్రవేశికకు సంబంధించిన కోర్టు కేసులు, ప్రవేశికకు సంబంధించిన కొటేషన్స్ అన్ని కూడా సమగ్రంగా చూస్తాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రవేశికకు ప్రవేశికలో సంబంధించి మనం ఏమేం చెప్తుంది, అసలు ప్రియాంబుల్ అంటాం ఇంగ్లీష్లో. ఇది యాక్చువల్గా మనకేం చెప్తుంది అంటే సోర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అంటే భారత రాజ్యాంగానికి మూలమేంటి అని చెప్తుంది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ప్రవేశికకు మూలము అనడం లేదు, భారత రాజ్యాంగానికి మూలం ఎవరు అని చెప్పి చెప్తుంది. ప్రవేశిక మనకు చెప్తేవి 4 అంశాలు తెలియజేస్తుంది. ఏంటా 4 అంశాలు అనంటే భారత రాజ్యాంగానికి మూలం ఎవరు చెప్తుంది, ప్రవేశికకు మూలం ఎవరు అంటే లక్ష్యాలు ఆశల తీర్మానం, భారత రాజ్యాంగానికి మూలం ఎవరు అనంటే భారతదేశ ప్రజలు. ఎవరు చెప్పారు? ప్రవేశిక చెప్పింది. ఎలా చెప్పింది కూడా నేను చెప్తాను. సో ఇది ఒక అంశాన్ని తెలియజేస్తుంది. ప్రియాంబుల్ అనేది మనకు ఈ ఒక అంశాన్ని తెలియజేస్తుంది. రెండవ అంశం వచ్చేసి నేచర్ ఆఫ్ ఇండియన్ స్టేట్. ఇక్కడ స్టేట్ అంటే రాజ్యము అని అర్థం. ఓకే, స్టేట్ అంటే ఏంటి అంటే రాజ్యము అని అర్థం. సో నేను మీకు ఒక ఫార్ములా చెప్పినాను, మీరు పాలిటీ ఎప్పుడు ఏ టాపిక్ చదవండి 3 భాగాలుగా విభజించుకోవాలి, లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. అదేవిధంగా పౌరులకు ఉండే రైట్స్, ఫండమెంటల్ రైట్స్, ఎట్ ద సేమ్ టైం డిపిఎస్పి. సో ఇవి అంటే ప్రభుత్వానికి నిర్దేశక నియమాలు, ఇవి ఈ ఆధారంగా నేర్చుకోవాలి. మరి ఇదంతా ఈ అన్ని వ్యవస్థలు ఎక్కడ ఉంటాయంటే ఒక రాజ్యంలో ఉంటాయి. ఓకే, ఒక రాజ్యంలో ఉంటాయి. రాజ్యాన్నే ఇంగ్లీష్లో స్టేట్ అని అంటారు. ఓకే, రాజ్యాన్ని ఇంగ్లీష్లో ఏ పేరుతో పిలుస్తారంటే స్టేట్ అనే పేరుతో పిలుస్తారు. ఇక్కడ చూడండి, ఈ రాజ్యము లేదా ఈ స్టేట్ ఇది పర్మనెంట్, శాశ్వతమైనది, ఎప్పటికీ ఉంటుంది. రైట్, కానీ ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అని ఉంది కదా, దీన్ని మనం మామూలు భాషలో ఏమనుకున్నాం, గవర్నమెంట్ అన్నాం. ప్రభుత్వము అన్నది లేదా గవర్నమెంట్ అన్నది శాశ్వతం కాదు. రాజ్యం శాశ్వతం, బట్ ప్రభుత్వం శాశ్వతం కాదు. ఈరోజు మనకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉన్నది, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నది. ఇంతకుముందు ఇట్లాగా అంటే లేవు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నది, ప్రజలకు నచ్చగా వారిని తొలగించినారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండింది ఆంధ్రప్రదేశ్లో, ప్రజలకు నచ్చగా వారు ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు. గతంలో వీళ్ళందరూ కూడా ఓడిపోయిన వాళ్లే కదా, చంద్రబాబు నాయుడు ఓడిపోయిన వాడే, రేవంత్ రెడ్డి ఓడిపోయిన వాడే, నరేంద్ర మోడీ కూడా ఓటమి చెందిన వారే, సీట్లు తగ్గినాయి. రైట్, ఈ విధంగా రాజ్యము శాశ్వతము, ప్రభుత్వము శాశ్వతం కాదు. మరి రాజ్యం నిర్వచనంలోకి ఏమొస్తాయి? ఇవి ఏర్పాటు చేసిన ప్రతి వ్యవస్థ రాజ్య నిర్వచనంలోకే వస్తుంది. ఈ వ్యవస్థ వస్తుందా లేదా అనంటే ఈ వ్యవస్థ అనేది మనకు కండిషన్స్ అప్లై అవుతాయి, నిబంధనల కొన్ని సందర్భాల్లో వస్తుంది, కొన్ని సందర్భాల్లో రాదు. అయితే ఇదంతా మనకు ఆర్టికల్ 12, ఆర్టికల్ 36లో చర్చ ఉన్నది కంప్లీట్గా. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే భారత రాజ్యం ఎలాంటి రాజ్యము తెలియజేస్తుంది. ఎవరు తెలియజేస్తారు? ప్రవేశిక. సో ప్రవేశిక ఏం తెలియజేస్తా ఉంది మనకు? రాజ్యాంగానికి మూలాధారం ఎవరో చెప్తున్నది, రాజ్యం స్వభావం ఏంటో చెప్తుంది. మనది ఏ తరహా రాజ్యం? మనది ప్రజాస్వామ్యమా,
రాచరికమా లేదా ఓకే గణతంత్రమా ఇలాంటి విషయాలు అన్ని తెలియజేస్తుంది. ఇంకా మూడోది ఆబ్జెక్టివ్స్ అంటే ఏమి లక్ష్యాలు. సో మీరు ఈ సెషన్ చూస్తున్నారంటే మీ లక్ష్యం ఏంటి, మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసినా మీకు ఖచ్చితంగా మార్కులు వచ్చే ఏరియా కాబట్టి ఆ మార్కులు పొందడమే మీ లక్ష్యం. అదేవిధంగా రాజ్యాంగానికి లక్ష్యం ఏంటి అని ప్రవేశికలో చెప్పారు. అదేవిధంగా ఎప్పుడు దీన్ని ఆమోదించారు అన్న ఒక డేట్ కూడా ఉన్నది. మనకు చాలా సందర్భాల్లో వచ్చిన క్వశ్చన్ ఏంటంటే ప్రవేశికలో పేర్కొన్న ఏకైక తేదీ ఏది అని అడిగారు. The only date that has been mentioned in the preamble. సో ప్రవేశిక ఏమేం తెలియజేస్తా ఉన్నది మనకు, సోర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగానికి మూలాధారం ఏందో తెలియజేస్తుంది, రాజ్య స్వభావాన్ని తెలియజేస్తా ఉన్నది, అదేవిధంగా లక్ష్యాలేంటో తెలియజేస్తుంది, అడాప్ట్ చేసుకున్న డేట్. ఈ మొదటి మూడు ఏవైతే ఉన్నాయో వాటిని మనకు ప్రిలిమ్స్లో మెయిన్స్లో ఎక్కువగా అడిగే అవకాశాలు ఉన్న ఏరియాస్. లాస్ట్ అంటే జస్ట్ డేట్ కాబట్టి అది ఎంసీక్యూస్లో మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఒక్కొక్కటి ఏ విధంగానో మనం వివరణ తీసుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి సోర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. భారత రాజ్యాంగానికి మూలం ఎవరంటే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా. మీరు ఒరిజినల్ ప్రతిదీ ఓకే మనకు ప్రవేశిక స్టార్ట్ కావడమే ఏ విధంగా స్టార్ట్ ఉంది, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా రైట్. మేము రిజాల్వ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ. సో భారత ప్రజలమైన మేము మా భారత రాజ్యం ఏ విధంగా ఉండాలో ఇక్కడ తెలియజేసినారు. మా భారత రాజ్యం ఎలా ఉండాలంట, ఇండియా స్టేట్ ఎలా ఉంటుందంట, సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్గా ఉంటుంది. పౌరులందరికీ ఏమిస్తా ఉన్నది, అందరికీ ఏమిస్తుంది, లక్ష్యం ఏంటి, ఆశయం ఏంటి, జస్టిస్, న్యాయము, ఏ తరహా న్యాయము, సోషల్, ఎకనామిక్, పొలిటికల్, సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం, రాజకీయ న్యాయం, లిబర్టీ, స్వేచ్ఛ, ఈక్వాలిటీ, సమానత్వం, ఫ్రేటర్నిటీ, సౌభ్రాతృత్వము, ఇన్ని అందిస్తూ ఉన్నది. ఎవరు అందిస్తున్నారు, మా భారత ప్రజలమైన మేము అందిస్తున్నాం. బ్రిటిష్ రాజు ఇవ్వడం లేదు, బ్రిటిష్ పార్లమెంట్ ఇవ్వడం లేదు, భారత పార్లమెంట్ ఇవ్వడం లేదు, భారత ప్రజలమైన మాకు మేము ఇచ్చుకుంటున్నాం రైట్. సో ourselves to this constitution hereby adopt, enact and give ourselves. మేమే ఇస్తున్నాము, మాకు మేమే ఇచ్చుకుంటున్నాము రైట్. సో భారత ప్రజలైన మాకు మేము ఇచ్చుకుంటున్నాం అంటే రాజ్యాంగానికి మూలాధారము స్పష్టంగా మనకు ప్రవేశికలో భారతదేశ ప్రజలని పేర్కొన్నారు రైట్. ఇక్కడ ఆస్పిరెంట్స్ కన్ఫ్యూజ్ కాకూడదు. ప్రవేశికకు మూలాధారము అంటే నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాలు ఆశయాల తీర్మానము, కానీ రైట్ రాజ్యాంగానికి మూలాధారం అంటే ప్రజలే. ఇది కూడా గతంలో వచ్చిన క్వశ్చనే మనకు. సో ఈ విధంగా మనకు సోర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగానికి మూలమేంటి అని అడిగితే భారత ప్రజలమైన మేము అని ప్రవేశిక స్పష్టంగా తెలియజేస్తా ఉంది రైట్. ఇది చాలా చిన్న అంశము. మరి రెండవది చాలా ఇంపార్టెంట్, మనకు భారత రాజ్య స్వభావము ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే ఏరియా అది. దాన్ని వెళ్ళే ముందు ఆస్పిరెంట్స్ అందరికి కూడా ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఎపిటోమ్ ఐఏఎస్ మనకు గ్రూప్ 1 టెస్ట్ సిరీస్ను కండక్ట్ చేస్తూ ఉన్నది. ఇందులో మెంటార్షిప్ అండ్ గైడెన్స్ ఉంటుంది, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ ఇంటిగ్రేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఈరోజు రేపు జరుగుతున్న వ్యవహారాలన్నింటినీ కూడా మనము ఎస్ఏ రైటింగ్లో కానీ, కన్సర్న్ పాలిటీలో కానీ, కన్సర్న్ ఎన్వైర్న్మెంట్లో కానీ రాయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఇటీవలే భారత సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది. మంచి వాతావరణం, మంచి పర్యావరణం అన్నది ఆర్టికల్ 14, ఆర్టికల్ 21లో భాగం. సో రేపు పొద్దున మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని తెలియచేయండి అని క్వశ్చన్ వస్తే, ఇవి భారత ప్రాథమిక హక్కుల పరిరక్షణకు కూడా పర్యావరణం ఉపయోగపడుతుందని ఇటీవలే సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది అని స్టార్ట్ చేసినప్పుడు ఈ ఆస్పిరెంట్ అనేవాడు కరెంట్ ఇష్యూస్తో బాగా టచ్లో ఉన్నారని తెలుస్తుంది. సో కాబట్టి అలాంటి అంశాలన్నింటినీ కూడా అందిస్తుంది ఎపిటోమ్ ఐఏఎస్. అదేవిధంగా ఎస్ఏ రైటింగ్కు సంబంధించి ప్రత్యేకమైన దృష్టి సారిస్తుంటూ అదేవిధంగా సమగ్రంగా అన్ని అంశాలను కవర్ అయ్యేలా ఉంటుంది. సో రమేష్ సార్ ఎకానమీ, ఇషాక్ సార్ డాటా ఇంటర్ప్రిటేషన్, శ్రీనివాసరావు సార్ ఇండియన్ హిస్టరీ అండ్ శ్రీకాంత్ సార్ ఎస్ఏ అండ్ జియోగ్రఫీ, అదేవిధంగా మన్సూర్ సార్ ఎన్వైర్న్మెంట్, పాలిటీ అండ్ గవర్నమెంట్స్ గౌతమ్ సార్, సురేష్ సార్ తెలంగాణ స్టేట్ మూవ్మెంట్, చరణ్ సార్ తెలంగాణ స్టేట్ హిస్టరీ అండ్ ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సిన ఇంగ్లీష్కు సంబంధించి కేవీఆర్ సార్, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ సొసైటీకి సంబంధించి గణేష్ సార్
అండ్ కరెంట్ అఫైర్స్ ఇన్పుట్కి సంబంధించి ఓకే నేను మీకు ఇందులో కవర్ చేస్తాం. సో జూలై 1 నుంచే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ మనకు. మరి ఇందులో ఏమేమి ఉంటాయంటే 75 డైలీ టెస్ట్లు, 15 సెక్షనల్ టెస్ట్లు, 6 రివిజన్ టెస్ట్లు, 7 ఫుల్ లెంత్ టెస్ట్లు, 40 ఎస్ఏ టెస్ట్లు, 200 రివిజన్ క్లాసెస్, 675 టోటల్ క్వశ్చన్స్, 12 కాంప్రహెన్సివ్ టెస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి మీకు. అండ్ జనరల్ ఎస్ఏ, హిస్టరీ అండ్ కల్చర్ కంప్లీట్ సిలబస్ ఏదైతే మెయిన్స్లో మనకు టీజీపీఎస్సీ పేర్కొన్నదో అవన్నీ కూడా మీకు అందిస్తుంది. సో మీకు ఆస్పిరెంట్స్ ఆసక్తి ఉన్న వాళ్ళు ఇక్కడ కనబడుతున్న నంబర్స్కి మీరు కాల్ చేసి వివరాలను పూర్తి స్థాయిలో తెలుసుకోవచ్చు. రైట్. మరి నేచర్, భారత రాజ్య స్వభావము. మన భారత రాజ్య స్వభావం ఏంటి అంటే సోవరిన్. సోవరిన్ అంటే సార్వభౌమ దేశము. సార్వభౌమ దేశము అనంటే మన నిర్ణయాలు మనమే తీసుకుంటాం, వేరే వాళ్ళు తీసుకునే నిర్ణయాలకు మనం బద్దులు కాము. రైట్. మన దేశ ప్రజలు మన దేశ తీసుకునే నిర్ణయాలే అల్టిమేట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ రైట్ మీ దేశంలో సబ్సిడీలు తగ్గించండి అని చెప్తే మనం వినాల్సిన అవసరం లేదు, మంచిది ఓకే అని చెప్పవచ్చు. అంతేగాని రైట్ నువ్వు చెప్పినావు, నువ్వు పెద్దన్నవి, నీ మాటే వింటాం, నీ మాటే మాకు శాసనం వేదం అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనది ఒక సార్వభౌమ దేశం. యుఎన్ఓకి స్పష్టంగా చెప్తాం అట్లా కుదరదు, మా దేశంలో పేదలు ఎక్కువ ఉన్నారు, రాయితీలు సబ్సిడీలు ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే. WTO ఉన్నది, రైతులకు సబ్సిడీలు ఇవ్వమని చెప్తూ ఉంది. రైట్. అయితే భారతదేశం మాదొక సార్వభౌమ దేశము అని చెప్తూ ఉంది. భారతదేశ సార్వభౌమాధికారం అంటే మన నిర్ణయాలు మనమే తీసుకుంటాం. మన ప్రభుత్వం నచ్చిందా మళ్ళీ ఎన్నుకుంటాం, నచ్చలేదా తిరస్కరిస్తాం. అంతేగాని ఎవరో చెప్పారని చెప్పి మనం చేయడానికి వీల్లేదు. రైట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భారతదేశం అని మనం అనుకుంటే సో ఈ ఉత్తర భారతదేశంలో జమ్మూ అండ్ కాశ్మీర్లో చైనా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో చైనా పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ కడుతున్నది. ఈ కారిడార్ నిర్మాణానికి సంబంధించి చైనా అంతర్జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేస్తే భారత్ హాజరు కాలేదు. ఎందుకనంటే మా సార్వభౌమ అధికారాన్ని ధిక్కరించి మా భూమిలో మా అనుమతి లేకుండా మీరు ఇల్లు నిర్మించడం, ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం కుదరదని చెప్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ ఇల్లు రైట్, ఇది మీ ఇల్లు, ఇది మొత్తం మీదే. ఇంకా రైట్ మీ ఎవడు రావాలన్నా మీ అనుమతితో రావాల్సిందే. మీ అనుమతి లేకుండా ఎవడు రాదు, మీకున్న అధికారం అది. మీ అనుమతి లేకుండా ఎవడన్నా వస్తే మీరు కఠినమైన చర్యలు తీసుకునే హక్కు మీకు ఉంటుంది. సేమ్ అదే. సో మీకు ఒకడు రావడం ఇష్టం లేదు, నువ్వు రాకని చెప్తా, ఒకడు రావడం ఇష్టం, దానికి ఎర్రతివాచి పరచవచ్చు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. మన దేశము అంతే. రైట్. మన దేశము ఒక సార్వభౌమాధికార దేశము. రైట్. ఒక నిర్ణయాలతో మనకు పని లేదు. ఉదాహరణకు ఐక్యరాజ్య సమితి ఉరిశిక్షలు విధించవద్దు అని చెప్పింది, కానీ భారతదేశం ఈ తీర్మానం చేసిన తర్వాత కూడా ఉరిశిక్షలు అమలు చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. కసబ్ కావచ్చు, అదేవిధంగా నిర్భయ ఘటనకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇలా ఉరిశిక్ష అమలు చేసినాం మనం. ఎందుకంటే వాళ్ళు చెప్పింది కరెక్టే, కానీ భారత సార్వభౌమ అధికారాన్ని ప్రశ్నించే వాళ్లకు భారతదేశం తగిన సమాధానం చెప్తుంది. ఆ విధంగా అంతర్గతంగాను బహిర్గతంగాను భారత ప్రభుత్వం, భారత రాజ్యం అనేది ఒక సార్వభౌమ రాజ్యము. నీకు ఏమన్నా మంచి సలహాలు ఇస్తే నచ్చితే చేస్తా, లేకపోతే లేదు. ఉదాహరణకు ప్యారిస్ పర్యావరణ ఒప్పందం. ప్యారిస్ పర్యావరణ ఒప్పందంలో మనం ఆ కండిషన్స్ అంగీకరించినాం. అలా అని మన సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టినామని కాదు, మన సార్వభౌమాధికారాన్ని వాడు లాగేసుకున్నాడని కాదు. పర్యావరణం బాగు చేయడం అంటే మనని మనం బాగు చేసుకోవడం. రైట్. ఇప్పుడు మనం ఒక్కరము పర్యావరణం బాగు చేయకపోతే ఆ ప్రభావం ప్రపంచమంతా కనబడుతుంది. ప్రపంచంలో ఏ ఒక్క దేశం పర్యావరణానికి విఘాతం కలిగించినా ఆ ప్రభావం మనకు కనపడుతుంది. మన రాజ్యము సార్వభౌమ రాజ్యాంగాన్ని పర్యావరణం అన్నది ఒకటి సొత్తు కాదు. రైట్. నదులు అన్నవి ఒకటి సొత్తు కాదు, సముద్రాలు, ప్రకృతి ఇది సహజమైన ప్రతి ఒక్కరికి సమానమైన హక్కును కలిగి ఉంటుంది. సో కాబట్టి మనం ఏం చేసినాం, అవును మనం పర్యావరణాన్ని బాగు చేస్తే పక్కవాడు బాగు చేస్తే ఆ పక్కవాడు బాగు చేస్తే అందరం బాగు చేస్తే అందరం సుభిక్షంగా ఉంటాం. అంతేగాని వాడు మా సార్వభౌమ దేశం మేము పర్యావరణ చట్టాలు ఒప్పుకోమంటే కుదరదు. అలాగని మన సార్వభౌమ అధికారాన్ని కోల్పోయినట్టు కాదు. సో ఇంతకుముందు మీకు చెప్పినాను కదా నేను, WTO మన రైతులకు సబ్సిడీలు తగ్గించమని చెప్పింది, కానీ భారతదేశం కుదరదని చెప్పింది. ఎందుకంటే ఆల్రెడీ భారతదేశపు రైతులు పేద రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. భారతదేశంలో వ్యవసాయం అన్నది మాన్సూన్ సిస్టమ్ పైన ఆధారపడి ఉన్నది, అంటే ఋతుపవన వ్యవస్థ పైన ఆధారపడినది. ఇలాంటి సందర్భాల్లో ప్రతి క్షణం రైతుకు వెన్నుదన్నుగా ప్రభుత్వాలు నిలవాలి. రైట్. ఇది మా నిర్ణయం,
ఇది మా సార్వభౌమ దేశం తీసుకున్న నిర్ణయం కాబట్టి మీరు సలహా ఇచ్చారు, మాకు నచ్చలేదు, థ్యాంక్ యూ, దట్స్ ఇట్. సో మనకు రేపు పొద్దున అడగవచ్చు ఏమని ఎగ్జామినేషన్లో, మెయిన్స్ ఎగ్జామినేషన్లో భారత పర్యావరణ ఒప్పందాన్ని ప్యారిస్ పర్యావరణ ఒప్పందాన్ని భారత్ అంగీకరించిందంటే సార్వభౌమాధికారాన్ని కోల్పోయిందా అన్నప్పుడు చెప్తాం. పర్యావరణాన్ని మెరుగుపరచుకోవడం అంటే మనని మనం బాగు చేసుకోవడము, మన ప్రజలకు కూడా అత్యుత్తమైన పర్యావరణాన్ని ఇవ్వడం అన్నది ఆ ప్రజలకు ఇవ్వనున్న ప్రాథమిక హక్కు. సుప్రీంకోర్టు రీసెంట్గా కూడా చెప్పింది ఆర్టికల్ 1421 ప్రకారం. కాబట్టి పర్యావరణాన్ని బాగు చేయడాన్ని అంగీకరించడాన్ని ఎంత మాత్రం సార్వభౌమాధికారాన్ని కోల్పోయినట్టు కాదు. అది మనకు ప్రజలకు ఇవ్వాల్సిన కనీసపు హక్కు కాబట్టి ఆ హక్కును అందించమని మనము అనుకున్నాం, వాడు చెప్పినాడు, కోయిన్సైడ్ అయిన కాబట్టి ఇది మన సార్వభౌమాధికారాన్ని కోల్పోయినట్టు కాదు. ఎప్పుడు కోల్పోయినట్టు అనంటే మన ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకోమన్నప్పుడు, మనం తీసుకున్నప్పుడు అప్పుడు మన సార్వభౌమాధికారం కోల్పోయినట్టు. ఉదాహరణకు రైతులకు సబ్సిడీలు తగ్గించమంటే భారత్ తిరస్కరించింది, అది అంగీకరించుకుంటే మన సార్వభౌమ అధికారాన్ని మనం కోల్పోయినట్టు, రైట్? అలాగే అంతర్జాతీయ సంబంధాల్లో భాగంగా కూడా ఒక్కొక్కసారి మనం అడ్జస్ట్ అవుతూ ఉంటాం, సందర్భాన్ని బట్టి మీరు పేర్కొనవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, వెనిజులా దేశం నుంచి పెట్రోల్ కొనేవాళ్ళం, కానీ పెట్రోల్ కొనవద్దు అని చెప్పి అమెరికా చెప్పింది. మన సార్వభౌమ దేశం, మనం వినాల్సిన అవసరం లేదు, రైట్? ఎట్ ద సేమ్ టైం ఆ మాట మనం విన్నాం, ఎందుకంటే మనకు అమెరికాతో ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి. సో ప్రయోజనాలే ప్రజల ప్రయోజనాలే ప్రాతిపదిక సార్వభౌమాధికారానికైనా అన్న కోణంలో రాయవచ్చు. ఉదాహరణకు అలాగని ప్రతిసారి అమెరికా చెప్పినప్పుడు మనం ఏం బెదిరిపోవడం లేదు. ఉదాహరణకు రష్యా నుంచి మనకు ఆయుధాలు కొనొద్దని చెప్పింది, కానీ అమెరికా ఏం చెప్పింది, నీ మాట వినను, నాకు అవసరం అది, నా దేశంలో, నా దేశానికి మనకు నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యంలో, నార్త్ వెస్ట్ అంటే వాయువ్యంలో చైనా పాకిస్తాన్లో ముప్పు ఉంది కాబట్టి నేను ఆయుధాలు సేకరించాలి అని చెప్పింది. రష్యాతో తగ్గించుకోకుంటే నీ పైన కాట్సా విధిస్తామని చెప్పి కూడా చెప్పింది అమెరికా. కాట్సా అంటే కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్, అంటే అమెరికా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉండే వాళ్ళపైన ఆంక్షలు విధిస్తాం, నీ పైన కాట్సా విధిస్తామంటే ఏమన్నా విధించుకో, నేను సార్వభౌమ దేశం, మా కాన్స్టిట్యూషన్ తీ ఒకసారి, ప్రియంబుల్ ది ఒకసారి, సావరిన్ అని ఉంటుంది ఫస్ట్, అది మా దేశం, సార్వభౌమ దేశం, రైట్? మా ప్రయోజనాలే మాకు ముఖ్యం, మా ప్రయోజనాలకు భిన్నంగా ఉంటే మేము అంగీకరించేది లేదు అని చెప్పినాం. రష్యా నుంచి పెట్రోల్ కొనొద్దు అని చెప్తే కుదరదు అని చెప్పింది, మేము కొంటాం, మాకు అవసరం. సో ఈ విధంగా భారత రాజ్య స్వభావం ఏంటి, ఒక సార్వభౌమ రాజ్యం ఇది, ఒక సావరిన్ నేషన్ ఇది, మనని ఎవ్వరూ ప్రశ్నించలేరు. ఎట్ ద సేమ్ టైం ఇది ఒక సోషలిస్ట్ ప్యాటర్న్, అంటే ఓకే సమసమాజ స్థాపనకు సంబంధించింది. ఓకే, ఈ వ్యవస్థ దేనికి సంబంధించింది అంటే ఒక సమసమాజ స్థాపనను ఏర్పాటు చేస్తుంది. సో అంటే ప్రభుత్వమే ఎక్కువగా ఈ ఉత్పత్తి అండ్ పంపిణీకి సంబంధించిన అధికారాలను ఎక్కువగా ప్రభుత్వం చేతుల్లోనే ఉంటాయి, రైట్? సో అది అమలవుతుందా లేదా, అమలవుతుంటే రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ ఉన్నాయి, అది తర్వాత సెకండ్ ఇష్యూ. మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ వద్దాం. అండ్ సెక్యులర్ అంటే మనకు లౌకికపరమైంది, ఓకే, లౌకికపరమైంది. భారతదేశానికి అధికారిక మతం అంటూ ఏమీ లేదు. ఎట్ ద సేమ్ టైం ప్రజలు వారికి కావాల్సిన మతాన్ని వారు పాటించవచ్చు, అవలంబించవచ్చు, రైట్? సో ఇప్పుడు రైట్, కొన్ని ఇది ఒక పాజిటివ్ సెక్యులరిజం అన్నమాట. అంటే ప్రభుత్వానికి అధికారిక మతం లేదు, రాజ్యానికి అధికారిక మతం లేదు, కానీ రైట్ ప్రజలకు ఇష్టారీతిన వారికి ఇష్టం వచ్చిన మత విధానాలను ఆచరించవచ్చు. కొన్ని దేశాల్లో ఏంటి, రాజ్యానికి అధికారిక మతం ఉండదు, ప్రజలు కూడా ఆచరించడానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తర కొరియా. కొన్ని దేశాలకి ఏంటి, అధికారిక మతం ఉంటుంది బట్ ప్రజలకు స్వేచ్ఛనిస్తారు. ఉదాహరణకి బంగ్లాదేశ్ అధికారిక మతం ఇస్లాం మతం, ఉదాహరణకి మయన్మార్ అధికారిక మతం బౌద్ధం, కానీ ప్రజలు వారికి ఇష్టం వచ్చిన మతాన్ని ఆచరించవచ్చు. అంటే రాజ్యానికి అధికారిక మతం ఉంటుంది, ప్రజలకు స్వేచ్ఛ ఉంటుంది. కొన్ని దేశాల్లో రాజ్యానికి అధికార మతం ఉండదు, ప్రజలకు స్వేచ్ఛ ఉండదు. కానీ భారతదేశంలో ఏంటి, రాజ్యానికి అధికారిక మతం లేదు, రైట్? ఎట్ ద సేమ్ టైం ప్రజలకు కావాల్సిన స్వేచ్ఛగా తమ మత విధానాలను, మత పద్ధతులను, ఆచారాలను పాటించవచ్చు. ఆ విషయాన్ని మనకి ఎక్కడ చెప్తున్నారంటే సెక్యులర్లో చెప్పినారు. భారతదేశం ఒక లౌకికపరమైన దేశము, అదేవిధంగా డెమోక్రటిక్ ప్రజాస్వామ్యం. సో రూల్ ఆఫ్ మెజారిటీ, ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళే రూల్ చేస్తారు. సో భారతదేశంలో మెజారిటీలదే పాలన. మరి ఎవరు మెజారిటీ అనేది ఎవరు కల్పిస్తారు అంటే అది ప్రజలే నిర్ణయిస్తారు, రైట్? మొన్నటి వరకు అంటే లాస్ట్ 2023 డిసెంబర్ వరకు రాష్ట్రంలో బీఆర్ఎస్కు మెజారిటీ ఉన్నది, ఇప్పుడు కాంగ్రెస్కు మెజారిటీ ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్లో
మొన్న 2024 వరకు కూడా వైఎస్ఆర్సీపీకి బ్రహ్మాండమైన మెజార్టీ ఉన్నది 152 స్థానాలతో. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అంతకు మించి పార్టీ అంటే ఎన్డీఏ కూటమికి అంతకు మించిన మెజార్టీ అనేది దక్కింది. ఈ విధంగా ప్రజలే నిర్ణయిస్తారు. ప్రజలు ఎన్నుకున్న వారే అధికారంలో ఉంటారు. రిపబ్లిక్ అంటే గణతంత్రం. ఇది చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం మనం, రైట్? రాజ్యాధినేత ఎన్నికైతే దాన్ని రిపబ్లిక్ అని అంటారు. సో ఎప్పుడు కానీ ఇదే పద్ధతిలో నేర్చుకోవాలి. లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి. ఏ కాన్సెప్ట్ అయినా సరే మీరు పాలిటీలో ఇదే స్ట్రక్చర్లో నేర్చుకోండి. ఇక్కడ రాజ్యం ఉంటుంది, రైట్? ఈ రాజ్యాధినేత రాష్ట్రపతి, ప్రెసిడెంట్. ప్రభుత్వాధినేత ప్రధానమంత్రి. ఈ ప్రభుత్వం అనేది లెజిస్లేచర్కి జవాబుదారీగా ఉంటుంది. ఆ విధంగా ఇది ఇండిపెండెంట్గా ఉందనుకోండి, స్వతంత్ర న్యాయ వ్యవస్థ. ఇది ఈ పార్లమెంట్ అధికారానికి లోబడి ఉంటే స్వతంత్ర న్యాయ వ్యవస్థ కాదు. ఇక్కడ చూడండి, రాజ్యాధినేత రాష్ట్రపతి, ప్రభుత్వాధినేత ప్రధానమంత్రి. రాజ్యాధినేత ఎన్నికైతే దాన్ని రిపబ్లిక్ అంటారు. రాజ్యాధినేత వారసత్వంగా వస్తే దాన్ని రాచరికం అంటారు, బ్రిటిష్. అక్కడ రాజ్యాధినేత వారసత్వంగా వస్తారు. ఆస్ట్రేలియాకి అంతే, న్యూజిలాండ్కి అంతే, నెదర్లాండ్స్కి అంతే, జపాన్కి అంతే. కానీ మన దేశంలో రాజ్యాధినేత ఎన్నికవుతారు. అది పరోక్షమా ప్రత్యక్షమా తర్వాత సంగతి, అది ఎన్నిక పద్ధతి. అంటే మీరు కావచ్చు, నేను కావచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావాలనుకుంటే పెద్ద ఇబ్బంది ఏం కాదు, మనం కావచ్చు. సో ఆ విధంగా భారత రాజ్యము ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉందంటే సోవరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ రిపబ్లిక్. అంటే సార్వభౌమ, సమసమాజ, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రము. ఓకే, సామ్యవాద. ఓకే, సో సావరిన్ అంటే సార్వభౌమ, సోషలిస్ట్ అంటే సామ్యవాదము. ఓకే, సార్వభౌమ, సామ్యవాద, రైట్, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యము. ఇది ఎందుకు ఇంత చెప్తున్నానంటే ఆబ్జెక్టివ్ టైప్లో మనకు చాలా సందర్భాల్లో అడిగిన క్వశ్చన్ ఏంటి అని అంటే ఈ పదాలను ప్రియాంబుల్లో ఏ విధంగా యూజ్ చేసినామో ఆ విధంగా అమర్చండి. అంటే జంబ్లింగ్ ఇస్తాడనమాట, అడిదిచ్చి క్రమంలో పెట్టమంటాడు. నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీకు చిన్న ట్రిక్ చెప్తాను. మొదటి 3 మనకు ఎస్తో స్టార్ట్ అవుతాయి, కానీ డిక్షనరీలో రివర్స్లో ఆర్డర్లో ఉంటాయి. డిక్షనరీ ఆర్డర్ అంటే మీకు చెప్పాల్సిన పనిలా. మీరు డిక్షనరీ చూస్తే ఫస్ట్ సెక్యులర్ కనబడుతుంది, ఆ తర్వాత సోషలిస్ట్ కనబడుతుంది, అది సావరిన్ కనబడుతుంది. అంటే డిక్షనరీకి రివర్స్లో ఉన్నాయి మొదటి 3, తర్వాత 2 డిక్షనరీ ఆర్డర్లో ఉన్నాయి. డిక్షనరీకి రివర్స్, తర్వాత డిక్షనరీ ఆర్డర్. ఈ చిన్న లాజిక్ గుర్తుపెట్టుకుంటే చాలు, మీరు బ్యాహాట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా మంది ఆస్పిరెంట్స్ సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్ ఇట్లా నేర్చుకుంటుంటారు. అక్కర్లా. ఈ పదాలు ఎట్లాగో వాడే ఇస్తాడు, మనం అరేంజ్ చేయాలి ఎంసీక్యూస్లలో. రివర్స్ డిక్షనరీ ఆ ఆప్షన్ ఎంచుకుంటే సరిపోతుంది. సో ఈ విధంగా భారత రాజ్య స్వభావము ఈ విధమైన స్వభావాన్ని కలిగి ఉంది అని చెప్పి మనకు తెలియజేశారు. సో ఆ విధంగా మనకు భారత రాజ్యస్వామ్యం ఏమేం చెప్తుంది అనుకున్నాం మనము? ప్రవేశిక అన్నది రాజ్యాంగానికి మూలం ఎవరో చెప్తున్నది. మూలం ఎవరు? ప్రజలు. అది డిస్కస్ చేసినాం. రెండవది ఏంటి? భారత రాజ్య స్వభావం ఏంటి, అది డిస్కస్ చేసినాం. నెక్స్ట్ ఏంటి? భారత రాజ్యాంగ లక్ష్యాలు, ఆశయాలు ఏంటి, ఓకే, ఏం సాధించాలనుకుంటున్నారు, రైట్? సో దాని వెళ్ళే ముందు ఆస్పిరెంట్స్ అందరికీ గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నాం. సో ఎపిటోమ్ ఐఏఎస్ జూన్ 14th నుంచే గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నది. సో ఇందులో మీకు రైట్ పూర్తి సిలబస్ కవర్ అయ్యేలా క్వశ్చనీర్ అనేది ఉంటుంది. ఇందులో 12 ఫుల్ లెంగ్త్ టెస్టులు, 12 సెక్షనల్ టెస్టులు అనేవి ఉన్నాయి. ఆన్లైన్ పద్ధతిలో లేదా ఆఫ్లైన్ పద్ధతిలో రాయవచ్చు. ఆన్లైన్ పద్ధతి అయితే 1999, ఆఫ్లైన్ అయితే 2999 రూపీస్లో మీరు ఎగ్జామినేషన్ని రాయవచ్చు. జూన్ 14 నుంచే ఈ ఎగ్జామినేషన్ ప్రోగ్రామ్ అనేది మనకు అందుబాటులోకి వచ్చింది. అంటే ఆస్పిరెంట్స్ ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కోరుతున్నాం, రైట్? మరి ఆబ్జెక్టివ్స్ ఏంటి? ఆబ్జెక్టివ్స్ 4 ఉన్నాయి. జస్టిస్ అంటే న్యాయము, ఈక్వాలిటీ అంటే సమానత్వం, లిబర్టీ అంటే స్వేచ్ఛ, ఫ్రెటర్నిటీ అంటే సోదరభావం. ఎందుకు ఇవి ఇవ్వాలనుకుంటున్నారు? ఇవి లేవా అంతకుముందు అంటే లేవు. భారతదేశంలో ఇవి లేవు. వేల సంవత్సరాలుగా కొన్ని సామాజిక వర్గాలు వివక్షకు గురైన. సో మీరు వివక్ష అనగానే కొన్ని లైక్ మనకు ఇమాజినేషన్లోకి రావాలి. సో ఇవి మీకు సొసైటీలు చదివేటప్పుడు కానీ, కరెంట్ ఇష్యూస్ చదివేటప్పుడు కానీ బాగా ఉపయోగపడతాయి. భారతదేశంలో డిస్క్రిమినేషన్ అనగానే మనకు కాస్ట్ డిస్క్రిమినేషన్ అండ్ జెండర్ డిస్క్రిమినేషన్ 2 ఉంటాయి. వివక్ష అనగానే ఈ 2 మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్? కులపరమైన వివక్ష ఉన్నది,
లింగపరమైన వివక్ష ఉన్నది. లింగపరమైన వివక్ష అన్ని సామాజిక వర్గాల్లో మహిళలు ఎదుర్కొన్నారు. రైట్? సో, అంటే వివక్ష అనంగానే ఇవి 2 రావాలి మనకు బ్రెయిన్‌లోకి. సో, ఇలాంటివి చాలా అంశాలుంటాయి. మనము గ్రూప్ 1 మెయిన్స్ గాని, సివిల్స్ గాని రాసేటప్పుడు ఈ మ్యాపింగ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. కొన్ని పదాలకు పర్ఫెక్ట్ మ్యాపింగ్ అనేది ఉంటది. అదొచ్చినప్పుడల్లా ఇవన్నీ కంపల్సరీగా మనం ఎట్లా ఉందని చూడాల్సి ఉంటది. సో, రాను రాను సెషన్స్‌లలో ఎపిటోమ్ ఐఏఎస్ మీకందరికి అందిస్తుంది అవన్నీ. మీరు దయచేసి వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునేవంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మనకు న్యాయం. మరి న్యాయం ఏ తరహా న్యాయం అందిస్తుందనంట? సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయము, ఎకానమిక్ జస్టిస్ ఆర్థిక న్యాయము, పొలిటికల్ జస్టిస్ రాజకీయ న్యాయము. వివరణలు బాగా ఇంపార్టెంట్ మనకు. సామాజిక న్యాయం అంటే ఏంటి? సమాజంలో ప్రతి ఒక్కరికి సమానమైనది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సామాజిక వర్గాల పట్ల అంటరానితనం ఉండేది. అట్లా ఉండకుండా చూస్తాము. వాళ్ళను కూడా సమాజంలో అందరితో మీరు సమానం. రైట్? కులాన్ని బట్టి, మతాన్ని బట్టి స్థాయి నిర్ణయం అనేది జరగదు. అందరూ సమానమే. అందరం ఒకే పాయింట్‌లో స్టార్ట్ అయినాం. రైట్? అదే స్థాయి అందరికీ ఉంటుంది. అంతేగాని కొన్ని సామాజిక వర్గాలు ఎక్కువవి, కొన్ని సామాజిక వర్గాలు తక్కువవి అని చెప్పం. సో, ఆ విధంగా సామాజిక న్యాయం. పైగా ఇప్పటి వరకు వివక్షకు గురైన సామాజిక వర్గాలు ఏవున్నాయో వారికి విద్యా ఉద్యోగాల్లో అవసరమైన ఇతర ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తాం. అదేవిధంగా సోషల్ జస్టిస్‌లో మనకు లింగపరమైన న్యాయం కూడా ఇమిడి ఉంటుంది. సోషల్ అనంగానే మనకు వివక్షలు. వివక్షలంటే లింగపరమైనది ఉన్నది. మనకు సామాజిక వ్యవస్థ కూడా ఉన్నది. మీన్ లైక్ ఓకే, సమాజంలో ఉన్న వివిధ వర్గాలు, వర్గపరమైన, కులపరమైన డిస్క్రిమినేషన్ కూడా ఉంది. లింగపరమైన వివక్ష కూడా ఉండదు. మహిళలకు కూడా సమానము. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఈక్వల్. నిన్న మీకు చెప్పినాను హన్సా మెహతా లాస్ట్ సెషన్లో కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో హన్సా మెహతా అనే మహిళ ఎప్పుడు చూసినా కూడా ఆల్ మెన్ ఆర్ ఈక్వల్ అట్లా చెప్తుండేవాళ్ళు. ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఈక్వల్ అని మార్చండి అని చెప్పినారు. రైట్? ఆ విధంగా ఈరోజు భారతదేశంలో మహిళలకు రిజర్వేషన్లు కూడా కల్పించినారు. ఈవెన్ రానున్న ఎన్నికల్లో చట్టసభల్లో కూడా మహిళలకు 33% రిజర్వేషన్ రానున్నది, లోక్సభలో, అసెంబ్లీలలో. ఆ విధంగా సామాజిక పరమైన న్యాయం అనేది చేస్తాం. అన్ని వర్గాలను సమానంగా చూస్తాం. ఇప్పటి వరకు వివక్షకు గురైన, ఇబ్బందులకు గురైన, చదువుకు దూరమైన, ఉద్యోగాలకు దూరమైన, ఆర్థిక వ్యవస్థకు దూరమైన ఆయా వర్గాలను ఉన్నత స్థితిలోకి తీసుకొస్తాం. ఆ సామాజిక న్యాయాన్ని అందిస్తామని చెప్తున్నాడు. అదేవిధంగా ఎకానమిక్ జస్టిస్, ఆర్థిక న్యాయాన్ని అందిస్తాం. సమాన పనికి సమాన వేతనాన్ని అందిస్తాం. సమాన పని గతంలో ఇట్లా ఉండేదంటే లేదు. పురుషులు, స్త్రీలు 10 to 5 వాళ్ళు వర్క్ చేస్తారు, వీళ్ళు వర్క్ చేస్తారు. పురుషుడైతే 1000 రూపాయలు, మహిళలైతే 600, 700. అలాంటి వివక్ష ఇప్పుడు చెల్లుతుందా? చెల్లదు. అది రాజ్యాంగ వ్యతిరేకం. అది రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం అది. సో, ఈ విధంగా ఎకానమిక్ జస్టిస్, ఇంకా మీకు వీరైతే సోషల్ జస్టిస్ సంబంధించిన ఆర్టికల్స్ ఏవి అనేది చూడాలి. అవి కూడా నేను చెప్తాను మన సెషన్స్లలో. బట్ ఆ విధంగా ప్రిపేర్ కావాలి మనం. ఇప్పుడు ప్రజెంట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అంత ఈజీగా రావడం లేదు. సో, మీ అనలిటికల్ ఇష్యూస్ అంటే మీ విశ్లేషణాత్మక సామర్థ్యాన్ని ప్రశ్నిస్తున్నాడు. సివిల్స్ కంటే కష్టంగా అవుతున్నాయి మనకు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ జూన్ 9న తెలంగాణ సివిల్స్ ప్రిలిమ్స్ గ్రూప్ 1 జరిగింది. జూన్ 9న ఇదే మనకు గడిచిన నెల కూడా కాల. జూన్ 9న తెలంగాణ గ్రూప్ 1 ఆ పేపర్ చూడండి. తర్వాత ఆదివారం జూన్ 16న సివిల్స్ ప్రిలిమ్స్ జరిగింది. ఈ రెండిట్లో మీకు ఎక్కువ మార్కులు ఎందులో వస్తాయో చూడండి. ఖచ్చితంగా మీరు సివిల్స్లో స్కోర్, మీరు గ్రూప్ 1 ప్రిపేర్ బాగా అయిన వాళ్ళు ఏంటంటే ప్రిలిమ్స్, సివిల్స్లో ఎక్కువ మంచి స్కోర్ చేస్తారు, క్వాలిఫై కూడా అవుతారు మీరు. రైట్? సో, ఎందుకు అనంటే సివిల్స్లో అనలిటికల్ విశ్లేషణకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఫ్యాక్ట్స్ ఫిగర్స్ పట్టించుకోరు. మన దగ్గర రెండు ఉన్నాయి. ఇప్పుడు విశ్లేషణాత్మకంగా అడుగుతున్నారు, ఫ్యాక్ట్స్ ఫిగర్స్ కూడా అడుగుతున్నారు. సో, డెప్త్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు, చిన్న చిన్న వాల్యూస్ అడుగుతున్నారు. కాబట్టి మనవే కష్టము. మీరు ఇది సంసిద్ధం అవుతున్న వాళ్ళు రైట్, సివిల్స్ కూడా కంపల్సరీగా మీకు ఏజ్ ఉండి క్వాలిఫికేషన్స్ ఉంటే ప్రిపేర్ కండి. రైట్? సో, మరి ఏ విధమైన ఎకనామిక్ జస్టిస్? సమాన పనికి సమాన వేతనం రూపంలో ఏ ఆర్టికల్స్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఆలోచించండి. మీకు ఆల్రెడీ పాలిటీ చదివి ఉన్న వాళ్ళైతే ఎంబడే ఆలోచించండి. పొలిటికల్ జస్టిస్, రాజకీయ న్యాయం, అందరికీ సమానమైన రాజకీయ న్యాయాన్ని అందిస్తున్నాం. ఏ విధంగా? 18 ఏళ్ళు దాటితే చాలు నీకు ఓటు హక్కు అనేది వస్తుంది. నువ్వు ట్యాక్స్ కడుతున్నావా, కట్టడం లేదా, నువ్వు ఈ సామాజిక వర్గానికి చెందినవాడివా కాదా, నువ్వు పురుషుడివా లేదా మహిళవా, ట్రాన్స్జెండర్వా, ఏమైనా చూస్తున్నారా? ఏం చూడరు. 18 years వస్తే చాలు నీకు ఓటు హక్కు అనేది ఇస్తారు.
రైట్. ఒక్కొక్కసారి ఇట్లా అడగవచ్చు, మీకు మెయిన్స్ క్వశ్చన్ చెప్తున్నా. రాజకీయ న్యాయం అన్నది సామాజిక న్యాయానికి దారితీస్తుంది, వివరించండి అనవచ్చు. రాజకీయ న్యాయము సామాజిక న్యాయానికి దారితీస్తుంది. రైట్. అట్లా ఆలోచించాలి మీరు. ఏ విధంగా రాయొచ్చు దీన్ని అంటే మెయిన్ బాడీ చెప్తాను, మీరు డెవలప్ చేసుకోండి. రాజకీయ న్యాయం, అందరికీ ఓటు హక్కు కల్పించినారు కాబట్టి అన్ని సామాజిక వర్గాలను పట్టించుకుంటున్నారు, అన్ని సామాజిక వర్గాలకు ఉపయోగపడే కార్యక్రమాలు కానీ పథకాలు కానీ తీసుకొస్తున్నారు. ఎప్పుడైతే లేదు లేదు కేవలం ట్యాక్స్ పేయర్స్కి మాత్రమే ఓటు హక్కు ఉంది అన్నారు అనుకోండి, ట్యాక్స్ పేదలంటే ట్యాక్స్ పేదల ఇన్కమే ఉండదు, ఇన్కమ్ ట్యాక్స్ ఏం కడతారు వాళ్ళు? ఆదాయం ఉంటేనే ఆదాయం పన్ను కట్టారు, ఆదాయం లేనప్పుడు ఏం కడతారు? ఇప్పుడు చూడండి, అందరికీ ఓటు హక్కు ఉంది కాబట్టి ఆదాయ పన్ను కట్టినా కట్టకపోయినా వారికి సేవ చేస్తారు. కానీ ఇక్కడ చూడండి, రాజకీయ న్యాయం ఇవ్వకుండా ట్యాక్స్ కట్టే వాళ్ళకే ఓటు హక్కు అనేది ఇస్తే ఇంకా పెద్దవర్గం పట్టించుకోవాల్సిన అవసరం ఏముంది? ఇక పథకాలు ఉంటాయా? ఫ్రీ బస్సు పథకం, మీకు అది ఫ్రీగా ఇస్తాం, ఇది ఫ్రీగా, ఏం పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు, అసలు ఉండదు. కాబట్టి రాజకీయ న్యాయం అనేది సామాజిక న్యాయానికి దారితీస్తుంది, వ్యాఖ్యానించండి. ఈ పాయింట్స్ తోటి మీరు ఎలాబొరేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఆ విధంగా ఓకే మనం అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఏమడగొచ్చు, ఏ రకమైన న్యాయం ఇస్తామని చెప్పి ఆశయంగా ప్రవేశికలో పేర్కొన్నారంటే సామాజిక న్యాయము, ఆర్థిక న్యాయము, రాజకీయ న్యాయం అందిస్తారు. ఆర్టికల్ 326కు ప్రవేశికలోని ఏ పదాలు మనకు వర్తిస్తాయి? విచ్ ఫీచర్ ఆఫ్ ద ప్రియంబుల్ ఈజ్ అప్లికబుల్ టు ప్రియంబుల్ అని అంటాడు. విచ్ ఫీచర్ ఆఫ్ ప్రియంబుల్ ఈజ్ అప్లికబుల్ టు ఆర్టికల్ 326 అంటాడు. రాజకీయ న్యాయం లేదా ప్రవేశికలో పేర్కొన్న రాజకీయ న్యాయము రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో ప్రతిబింబిస్తుంది అంటాడు 326లో. ఇన్ విచ్ ఆర్టికల్ ద పొలిటికల్ జస్టిస్ ఈజ్ రిఫ్లెక్టెడ్ అని అంటాడు 326. ఆ విధంగా మనం ఏ ఆర్టికల్స్లో ఉన్నాయనేది తెలుసుకోవాలి. రైట్. నెక్స్ట్ ఈక్వాలిటీ. రైట్. సమానత్వాన్ని సాధిస్తాడు. ఎందులో సమానత్వము? స్టేటస్, స్థాయిలో సమానత్వము, ఆపర్చునిటీ, అవకాశాల్లో సమానత్వము. రైట్. ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయాలనుకుంటే నోటిఫికేషన్ వేస్తుంది, అంతేగాని మా మేనల్లుడే లేదంటే మా బంధువే అని ఇస్తారా జాబ్స్? మనం చరిత్రలో చదువుతాం. ఓకే, సబ్జెక్ట్ టు కరెక్షన్ ఈయన అనుకుంటా రామదాస్, ఆయనకు తహసీల్దార్ పదవి ఇచ్చారు. అంటే ఈరోజు గ్రూప్ 1 అది ఓకే, తహసీల్దార్ అనే పోస్ట్ ఈరోజు ఏంటది? గ్రూప్ 1. ప్రిలిమ్స్ రాయాలా, మెయిన్స్ రాయాలా, ఇంటర్వ్యూ ఎదుర్కోవాలా. ఓకే, ముందు ప్రిలిమ్స్ లీక్ కాకూడదు, రద్దు కాకూడదు, ఇన్ని బాధలు లేవు మనకి, ఇన్ని కష్టాలు ఉన్నాయి మనకి. ఓకే, రద్దు కాకూడదు, లీక్ కాకూడదు, ఎగ్జామ్ సక్రమంగా జరగాల, మెయిన్స్ రాయాలా, మెయిన్స్లో ఇబ్బందులు ఉండకూడదు, క్వాలిఫై అయితే అప్పుడు తహసీల్దార్ పోస్ట్ వస్తుంది. కానీ అప్పుడు వాళ్ళ ఇద్దరు బంధువులు ఉన్నారని చెప్పి తహసీల్దార్ పోస్ట్ ఇచ్చేసినారు. అలా ఇస్తారా? ఇప్పుడు అలా కుదరదు. నోటిఫికేషన్ వేస్తాం, మీ సత్తా చూపెట్టుకోండి. మీ అవకాశం అందరికి సమానంగా ఉంటుంది. ఉద్యోగం ఒకటిగా రావచ్చు, ఆ ఉద్యోగం దక్కించుకునే అవకాశాన్ని అందరికీ సమానంగా ఇస్తున్నారు. స్టేటస్లో సమానత్వం. ఓకే, నేను ఈ సామాజిక వర్గంలో పుట్టినా నేను ఉన్నతుడిని, ఈ సామాజిక వర్గంలో పుట్టినావు నువ్వు తక్కువ వాడి, అలా ఉంటుందా? ఉండదు. స్థాయిలో సమానత్వము, అదేవిధంగా అవకాశాల్లో సమానత్వాన్ని అందిస్తుంది. రైట్. సో రేపొద్దున రాయొచ్చు మనం, కింది వాన్లో ఆపర్చునిటీ ఈక్వాలిటీని ప్రతిబింబించేదేవి? పోటీ పరీక్షలు ఇట్లా ఇస్తాడు. ఎస్, పోటీ పరీక్షలు అవకాశాల్లో సమానత్వాన్ని కల్పించేవి. లేదంటే భారతదేశంలో ఆపర్చునిటీ ఈక్వాలిటీ, అవకాశాల్లో సమానత్వం ఏ విధంగా ఇస్తున్నారు అంటే ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు మెరిట్ ప్రాతిపదికన, అదేవిధంగా రైట్ మరి ప్రభుత్వ ఉద్యోగాల్లో అందరికీ సమత్వం ఇస్తుంది. ఇప్పుడు మీరు అనొచ్చు రిజర్వేషన్లు ఇస్తున్నారు కదా, మరి అవకాశాల్లో సమర్థం సాధించడం కోసం సామాజిక న్యాయాన్ని కూడా పాటిస్తున్నారు, వ్యాఖ్యానించండి. అదొక క్వశ్చన్ మనకు. మళ్ళీ ఎన్ని రకాలుగా కాంబినేషన్స్లో మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు అంత మెరుగైన మార్క్స్ అనేవి వస్తాయన్నమాట. ఓకే, సో అది మరి లిబర్టీ, స్వేచ్ఛనిస్తారు. ఎందులో స్వేచ్ఛ? ఆలోచనల్లో స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణలో స్వేచ్ఛ, మీ విశ్వాసంలో స్వేచ్ఛ, అదేవిధంగా మీ ఆరాధనలో స్వేచ్ఛ ఇస్తారు. రైట్. సో ఎక్స్ప్రెషన్, మీరు ఏ భావాలు ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా చేయవచ్చు. అలాగని వ్యక్తి దూషణ కాదు. రైట్, అది లెక్కలోకి రాదు. అంటే ఈ రోజుల్లో మన నాయకులు కొన్ని సందర్భాల్లో తిట్టుకుంటున్నవి అవి ఆమోదించినవి కాదు, అది ఇందులోకి రాదు. లైక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్
ఒక రాజకీయ నాయకుడు గడ్డం చేసుకోలేదు నువ్వు అని, అది వ్యక్తిగతమైంది. అది అలా నీ పాలసీ నాకు నచ్చలేదు, నువ్వు ఏదైతే ప్రకటించినావో ఈ పాలసీ లేదు, నీట్ ఎగ్జామినేషన్ నువ్వు నిర్వహించిన పద్ధతి నాకు నచ్చలేదు, ఎస్ ఓకే, దాన్ని విమర్శించవచ్చు. లేదా తెలంగాణ పబ్లిక్ స్టడీస్ కమిషన్ సంబంధించి చాలా విమర్శలు వెలువెత్తుతున్నాయి, ఈ పద్ధతి నాకు నచ్చలేదు, ఎస్ అనవచ్చు, అది తప్పేం కాదు. వ్యక్తి దూషణ అనేది చేయకూడదు. లేదంటే జిఎస్టీ మనం మొన్న 2017లో వచ్చి 24కు 7 years పూర్తయింది, జిఎస్టీ నాకు నచ్చలేదు నేను చెప్పవచ్చు, జిఎస్టీ విధానం నాకు నచ్చలేదు. అంతేగాని నేను జిఎస్టీ వ్యతిరేకంగా వెళ్ళడం లేదు, జిఎస్టీ నచ్చలేదని చెప్తున్నా, నాకు ఆ ఎక్స్ప్రెషన్, ఆ స్వేచ్ఛ అనేది నాకు ఉంది. అదేవిధంగా విశ్వాసంలో నేను ఏ ఇష్టమైన దైవమో వారిని నేను విశ్వసించవచ్చు, అదేవిధంగా నాకు నచ్చిన పద్ధతిలో ఆరాధించవచ్చు. ఆ విధంగా మనకు ఈ స్వేచ్ఛ, లిబర్టీ అనే దాని రూపంలో ఇచ్చింది. ఫ్రెటర్నిటీ అంటే సోదర భావం అన్నమాట. సో ప్రతి ఒక్క ఇండివిజువల్ని గౌరవంగా చూడడం, డిగ్నిటీగా, అంటే ఇది అమలు చేయడం కోసమే మనం అంటరానితనాన్ని నిషేధించినాము, రైట్. అదేవిధంగా దేశ ఇంటిగ్రిటీని అంటే ఓకే భారతదేశ సమైక్యతను కాపాడమని చెప్తుంది అనమాట. ఒకరికొకరు సోదర భావంతో ఉన్నప్పుడు భారతం సమైక్యంగా ఉంటుంది. సో ఆ విధంగా ఫ్రెటర్నిటీ అని చెప్పి కూడా మనం తీసుకున్నాం. సో జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ అండ్ ఫ్రెటర్నిటీ. సో ఇవి లక్ష్యాలు, రైట్. మనకు ప్రవేశికలో ఏమేమి ఉన్నాయి అని చెప్పుకున్నాం మనం. ప్రవేశికలో మనము భారత రాజ్యాంగానికి మూలం ఎవరు? ప్రజలు. నెక్స్ట్ భారత రాజ్య స్వభావం. సో సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర, సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అని చెప్పుకున్నాం. మూడోదేంటి? లక్ష్యాలు. ఏం లక్ష్యాలు? జస్టిస్, ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ. న్యాయము, సమానత్వము, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వము. వాటిలో ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకున్నాం. ఓకే, నెక్స్ట్ మరి ఇవన్నీ మనం రాజ్యాంగంలో ఎక్కడ పొందుపరిచినాం? ఇవి మనకు మరో ఇంపార్టెంట్ అయిన ఏరియా అన్నమాట ఈ క్వశ్చన్స్ అనేవి. సో చూడండి, సోషలిస్ట్ అండ్ ఈక్వాలిటీ, ఇవన్నీ కూడా మనకు డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశిక సూత్రాల్లో కనిపిస్తాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, సమాన పనికి సమాన వేతనం, అది ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం, రైట్, అది డిపిఎస్పిలో కనిపిస్తుంది. వెనుకబడిన సామాజిక వర్గాలు విద్య దిశగా ప్రోత్సహించమని ఆర్టికల్ 46లో కనిపిస్తుంది. ఉమ్మడి పౌరస్మృతి అని చెప్పి ఉంది, ఆర్టికల్ 44లో కనపడతా ఉంది. రిసోర్సెస్, వనరులపైన అందరికీ సమానంగా పంచాలి, సహజ వనరులను అందరికీ సమానంగా పంచండి అని చెప్తుంది. అంటే సహజ వనరులు, భూమి, నీరు అందరికీ సమానంగా దక్కాలి, ఇది ఎవరి సొత్తు కాదు, రైట్. అలా సామ్యవాద భావాలు ఎన్నో మనకు డిపిఎస్పిలో ఉన్నాయి. అందుకే మన దేశంలో ఏ పథకం ప్రారంభించినా సరే దానికి ఏదో ఒక డిపిఎస్పి ఆర్టికల్ ఉంటుంది. ఉదాహరణకు ఎంజిఎన్ఆర్ఈజిఏ ఆర్టికల్ 41 ఇంప్లిమెంట్ చేయడానికి ఉంటుంది. అంటే ప్రభుత్వం పైన అందరికీ పట్టు ఉండాలి, అందుకే స్థానిక ప్రభుత్వాలు ఆర్టికల్ 40 ప్రకారం మనకు స్థానిక ప్రభుత్వాలను మనం తీసుకొని వచ్చినాం. సో ఆ విధంగా మనకు సమానత్వాన్ని సాధించేది డిపిఎస్పి, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేది ఉంటుంది. అదేవిధంగా భారతదేశంలో సెక్యులరిజం అంటే లౌకికత్వాన్ని ఎందులో ఉంటుంది? ఆర్టికల్ 14, చట్టం ముందు సమానత్వం, చట్టం నుంచి సమాన రక్షణ. అంటే గతంలో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కులాలకు చెందిన వాళ్లకు శిక్షలు పడేవి కాదు, ఇప్పుడు అట్లా కుదురుతుందా? కుదరదు. ఆ తప్పుకి ఏం శిక్ష రాస్తుంది అదే మనకు ఇంప్లిమెంట్ చేస్తారు. అంతేగాని కొన్ని కులాలకు మాత్రమే శిక్ష వేయడం, కొన్ని కులాలకు శిక్ష వేయకపోవడం అంటుంటారు. చట్టం ముందు అందరూ సమానత్వం, చట్టం నుంచి సమాన రక్షణ వస్తుంది. అంటే పార్లమెంట్ ఏదైనా చట్టం చేస్తే అందరికీ సమానంగా అది వర్తిస్తుంది, అంతేగాని కొంతమందికి ప్రివిలేజెస్ అనేది ఇవ్వదు, రైట్. అండ్ ఆర్టికల్ 15 వివక్ష, పబ్లిక్ ప్లేసెస్లో ఎలాంటి వివక్ష ఉండరాదు. ఒకప్పుడు కొన్ని సామాజిక వర్గాలను గుళ్ళో రానిచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడు అలా కుదరదు. ఆర్టికల్ 15 వివక్ష అనగానే ఏమన్నా సామాజిక వివక్ష, లింగ వివక్ష, 2 పాయింట్స్ గుర్తుకు రావాలి. ఇప్పటికీ కొన్ని దేవాలయాల్లో లింగ వివక్ష ఉంటే ప్రభుత్వం కూడదు అనింది, అది ప్రభుత్వం అంటే దేశం కోర్టు, రైట్. కేరళలో ఉన్నది మనకు అయ్యప్ప స్వామి దేవాలయం, బట్ ఇంకా అది కోర్టులో రివ్యూలో ఉన్నది. అదేవిధంగా షిర్డీకి సమీపంలో శనిశంగాపురంలో మహిళను రానివ్వరు, అది వివక్ష అని చెప్పి తేల్చి చెప్పారు.
అదేవిధంగా ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎలాంటి వివక్ష అనేది ఉండదు. 7 ఈ ఆర్టికల్ 15లో 5 కారణాలు ఉన్నాయన్నమాట. జాతి, మతము, కులము, ప్రదేశం ఇలా 5 వివక్షలు ఉన్నాయి. లింగము. 16లో 7 వివక్షలు ఉన్నాయి. మనం డీప్‌గా వెళ్ళినప్పుడు అవన్నీ డిస్కస్ చేద్దాం. ఆర్టికల్ 25 నుంచి 20 వరకు మత స్వేచ్ఛకు సంబంధించినవి. అన్ని మతాలకు ఈ స్వేచ్ఛలు వర్తిస్తాయి. కాబట్టి ఇది ఒక లౌకికపరమైన ఇది లౌకికపరమైన ఏర్పాటుగా చెప్పుకోవచ్చు. రిపబ్లికన్ అంటే గణతంత్రం. ఆర్టికల్ 54లో ఉంటుంది మనకు. అంటే రాజ్యాధినేత మనకి ఎన్నికవుతాడు. రాజ్యాధినేత వారసత్వంగా రాదు. ఆ విషయాన్ని మనకు ఆర్టికల్ 54లో స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా సామాజిక న్యాయం ఆర్టికల్ 326 అదే చెప్పిన. 326 డెమోక్రసీ కూడా. సో అందరికీ సమానంగా ఓటు హక్కు ఉంటుంది. నేను ఈ సామాజిక వర్గం చెందిన కాబట్టి నా ఓటు 2కు సమానం, నీ ఓటు ఒకటే సమానం అట్లా లేదు కదా. అందరికీ సమానంగా ఉంటుంది. ఓకే. ఆర్టికల్ 19లో మనకు ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది. భావ ప్రకటన స్వేచ్ఛ. నువ్వు అనుకున్న భావాన్ని ఏ విధంగానైనా ఏ రూపంగానైనా చెప్పొచ్చు. నోటి ద్వారా చెప్పొచ్చు, సైగలతో కూడా చెప్పొచ్చు, మీడియా ద్వారా చెప్పొచ్చు, ప్రింట్ మీడియా ద్వారా చెప్పొచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చెప్పొచ్చు. రైట్. సో ఇతర వ్యక్తుల హక్కులకు భంగం కలగకుండా స్వేచ్ఛగా నువ్వేమైనా చెప్పవచ్చు. ప్రభుత్వ విధానాన్ని నాకు నచ్చలేదు అని స్పష్టంగా ఏ రూపంలో అయినా చెప్పవచ్చు. ఫేస్బుక్ అంటే సోషల్ మీడియా ద్వారా కూడా చెప్పే స్వేచ్ఛ ఉంటుంది. సైగల ద్వారా కూడా చెప్పవచ్చు. మరి లిబర్టీ అది కూడా ఉన్నది కదా మనకు ప్రవేశికలో అన్ని ఆల్రెడీ చూపించినాను. సో అది ఆర్టికల్ 19. సోషల్ జస్టిస్ అండ్ ఎకనామిక్ జస్టిస్ ఆర్టికల్ 17. ఆర్టికల్ 17లో ఏముంటుంది మనకు అంటరానితనాన్ని నిషేధించినారు. సో కాబట్టి సామాజిక కొన్ని వర్గాలను వాళ్ళను తాకేవారు కాదు, వివక్షకు గురైనారు. ఇప్పుడు అది కుదరదు. వాళ్ళ ప్రాథమిక హక్కుకు భంగం. అందుకే దీన్ని అమలు చేయడానికి మనకు చట్టాలు కూడా ఉన్నాయి. ఆర్టికల్ 23 రైట్. ఇది మానవ అక్రమ రవాణాని నిషేధిస్తుంది. బాల కార్మిక వ్యవస్థను నిషేధిస్తుంది ఆర్టికల్ 24. సో కాబట్టి అన్ని రకాల పౌరులకు ఆర్థికపరమైన న్యాయం, సామాజికపరమైన న్యాయం చేశారు. ఫెయిత్ అండ్ వర్షిప్ ఆర్టికల్ 25. నీకు ఇష్టం వచ్చిన రూపంలో నువ్వు ఆరాధన చేసుకోవచ్చు, ఎవరు అడ్డు చెప్పారు. తిరుపతిలో గొప్పగా ఎన్నో వేడుకలు జరుగుతాయి. వాళ్ళ మత విశ్వాసానికి సంబంధించింది, మన మత విశ్వాసానికి సంబంధించింది చేసుకోవచ్చు. ఇలా ఏ సామాజిక వర్గమైనా సరే వారి వారి విశ్వాసాలకు అనుగుణంగా వాళ్ళు పూజలు చేసుకోవచ్చు, ఆరాధన చేసుకోవచ్చు. అండ్ ఈక్వాలిటీ ఇన్ స్టేటస్ ఆర్టికల్ 14 లైక్ సమానత్వం. సో ఆర్టికల్ 14 మనకు సెక్యులరిజం గురించి చెప్తుంది, ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ గురించి కూడా చెప్తుంది. ఆర్టికల్ 15, 16 మనకు ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కనిపిస్తుంది. అదేవిధంగా వ్యక్తికి సంబంధించిన డిగ్నిటీ, ఫ్రేటర్నిటీ 51E ఉంటుంది. సో ఓకే, ప్రతి ఒక్కరు కూడా సమానత్వాన్ని పెంపొందించేలా ఇతర వ్యక్తుల గౌరవాన్ని, ఇతర వ్యక్తుల హోదాను గౌరవించాల్సి ఉంటుంది అన్నమాట. సో ఆ విధంగా మనకు ఈ వర్డ్స్ అంటే మనకు ప్రవేశికలో కనిపించే పదాలు ఎక్కడ అనువర్తనం చెందుతాయి అని చెప్పి. సో మీరు రాసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సామాజిక న్యాయం అనేది లేదా రాజకీయ న్యాయం సామాజిక న్యాయానికి దారితీస్తుంది అని చెప్పి రాయాల్సినప్పుడు ప్లెయిన్గా రాయకుండా ఆర్టికల్స్తో రాయాలి. సామాజిక న్యాయాన్ని భారత రాజ్యాంగంలో మనకు ఓకే సోషల్ జస్టిస్ ఇక్కడ డిపిఎస్పిలో పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా ఆర్టికల్ 326లో రాజకీయ న్యాయాన్ని అందించినారు. కాబట్టి అన్ని వర్గాలను సమానంగా ప్రభుత్వాలు చూడాల్సి ఉంటుంది. సో అందుకనే ప్రభుత్వాలు అందరికీ ఆమోదయోగ్యమైన పథకాలను కానీ విధానాలను కానీ తీసుకొస్తాయి. ఈ విధంగా వివక్షకు గురైన వర్గాలు కూడా ఉన్నత స్థానానికి వస్తాయి. రాజకీయపరమైన హక్కు వాళ్ళకు లేనప్పుడు, ఓటు హక్కు అనేది వాళ్ళకి లేనప్పుడు ఖచ్చితంగా వారిపై ఉన్న వివక్ష కొనసాగుతూనే ఉంటుంది అని చెప్పి చక్కగా మనం రాసుకుంటాం అన్నమాట. సో ఆ విధంగా మనకు ఈ అంశం కూడా వార్తల్లో ఉంది. సో చాలా ఓకే ఇంపార్టెంట్. ఇవి కూడా మనము గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎవరైతే సీరియస్గా మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నారో రకరకాల కాంబినేషన్స్లో క్వశ్చన్స్ తయారు చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. కేవలం నోటి మాట కాదు, రాయాలి. రాయడం ద్వారానే మీలో లోపాటు తెలుస్తాయి. ఇంకా మీకు సీనియర్స్ కానీ ఫ్యాకల్టీస్ కానీ వాళ్ళతో కానీ మీరు కరెక్షన్ కూడా చేయించుకోవచ్చు. రైట్. మరి కామెంట్స్ ప్రవేశిక పైన ఎలాంటి కామెంట్స్ అనేవి మనకు ఉన్నాయి. సో మన కేఎం మున్షి ఏం చెప్తుందంటే హోరోస్కోప్ ఆఫ్ సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్. సో మన భారత ఓకే సార్వభౌమాధికారానికి, ప్రజాస్వామ్యానికి, గణతంత్రానికి ఇది ఒక జాతకం లాంటిది అని చెప్పారు. ఎవరంటే కేఎం మున్షి. చాలా సందర్భాల్లో ఈ కోట్స్ని యాజ్ ఇట్ ఈస్గా అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఈ కోట్స్ ఇచ్చేసి వ్యాఖ్యానించండి లేదా విమర్శించండి, పరిశీలించండి ఇట్లా కూడా అడగవచ్చు. మరి అకార్డింగ్ టు పండిట్ ఠాకూర్ దాస్ భార్గవ
ఈయనేమంటాడు, రాజ్యాంగానికి ఇది చాలా కీలకమైంది, ఒక కీ వంటిది, ఓకే, రాజ్యాంగానికి ఒక తాళం చెవి వంటిది అన్నారు. అంటే తాళం చెవి లేకుండా ఇంట్లోకి ప్రవేశించలేవు, అంటే ప్రవేశిక లేకుండా లోపలికి వెళ్ళలేవు. ఇప్పుడు అడగవచ్చు, యాస్టీస్కి ఇచ్చి అడిగినాను మెయిన్స్లో, రాజ్యాంగానికి ఏ విధంగా ప్రవేశిక తాళం చెవి వంటిది అంటే మన భారత రాజ్యాంగ లక్ష్యం ఏంటి? సామాజిక న్యాయాన్ని అందించడం, ఆర్థిక న్యాయాన్ని అందించడము, అండ్ ఓకే, అండ్ రాజకీయ న్యాయాన్ని అందించడం. సో ఇవన్నీ అందించాలని ప్రవేశిక చెప్తుంది. అదేవిధంగా అసలు ఈ రాజ్యాంగానికి మూలమే ప్రజలు అని చెప్తుంది. అండ్ అన్ని రకాల హక్కులు ఏమి ఇవ్వాలి అని చెప్తుంది. అంటే సామాజిక న్యాయాన్ని అందిస్తుంది, ఆర్థిక న్యాయాన్ని అందిస్తుంది, అండ్ ఇతర అన్ని రకాల న్యాయాలు అందిస్తుంది. కాబట్టి ప్రవేశికనే అత్యంత కీలకమైనది అని చెప్పుకోవచ్చు మనం. ఓకే, మరి నానా ఫాల్కీవాలా, సో గొప్ప రాజనీజ్ఞుడు, చనిపోయినారు రీసెంట్గా. ఐడెంటిటీ కార్డు ద కాన్స్టిట్యూషన్, అంటే భారత రాజ్యాంగానికి ఒక గుర్తింపు కార్డు వంటిది. రేపు పొద్దున నీకు జాబ్ వచ్చినాక ఐడెంటిటీ కార్డు లేకుంటే నీకు రాలేవు. నీకు సెక్రటరీలో జాబ్ వచ్చింది అనుకోండి, ఐడి కార్డు లేకుండా రానివ్వరు. నీ గుర్తింపు అది, అంటే రాజ్యాంగానికి ఇది గుర్తింపు అంటున్నాడు. గుర్తింపు కార్డు లేకుండా ఏమీ ఉండదు. సో అదేవిధంగా ఠాకూర్ ద సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అన్నారు. ఓకే, భారత రాజ్యాంగానికి ఆత్మ అని కూడా అన్నారు. సో ఈ విధంగా ఉంటుంది. మరి ప్రవేశికకు సంబంధించిన కోర్టు కేసులు. సో ఏమని ఉంటుంది, అసలు ప్రవేశిక అనేది భారత రాజ్యాంగం మనం ఓపెన్ చేయగానే కనపడుతుంది. ఇది రాజ్యాంగంలో భాగమా కాదా? భాగం అనుకోండి, ఇప్పుడు మనకు భాగం 1, భాగం 2, భాగం 3, భాగం 4 అట్లా ఉన్నాయి. సో భాగాలు, కొంతమంది ఆస్పిరెంట్స్ షెడ్యూల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి నాకు పర్సనల్గా మెసేజ్ చేశారు, ఫోన్లు చేశారు. ఓకే, నెక్స్ట్ తర్వాత సెషన్స్లో షెడ్యూల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇబ్బంది ఏం లేదు. ఓకే, సో మరి ఓకే, అసలు భాగం 1, భాగం 2లో లేదు, యువతలో ఉంది. అంటే భారత రాజ్యాంగంలో భాగమా కాదా? వేరు సమయాల్లో వేరు తీర్పులు. బేరుబారీ కేస్, సో ఇది ఏమని చెప్తా ఉన్నది మనకు? ఓకే, సో ఈ బేరుబారీ కేసు అనేది ఈ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ప్రియంబుల్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ప్రవేశిక అనేది భారత రాజ్యాంగంలో భాగం కాదు అని చెప్పింది. నేరుగా అడుగుతాడు, ప్రవేశిక అనేది భారత రాజ్యాంగంలో భాగం కాదు అని ఏ కేసులో చెప్పింది అని అడుగుతాడు. బేరుబారీ కేసులో చెప్పింది. రైట్, సో ఇక్కడ దీని నేపథ్యం కూడా తెలుసుకోండి. యాక్చువల్గా పాకిస్తాన్కు కొంత భూభాగం ఇవ్వాల్సి వచ్చింది. సో ఒక సార్వభౌమ దేశం తన భూభాగాన్ని ఎవరికి ఇవ్వదు. రైట్, మనము ప్రియాంబుల్లో సావరీన్ ఫస్టే రాసుకున్నాం. సో అడగవచ్చు, రైట్, సావరీన్ అని రాసుకున్నాం, మనం భూమి ఇవ్వవచ్చా? సావరీన్ ఎక్కడ రాసుకున్నాం? ప్రవేశికలో రాసుకున్నాం. సో అది కంటెక్స్ట్ అన్నమాట. మరి ఇక్కడ ఇంకా ఏం నేర్చుకోవాలి మనము ఇవ్వాలి భూమి, కానీ సావరీన్ రాసుకున్నాం. ఒకవేళ భూమి మనం ఇచ్చేస్తే మన సార్వభౌమాధికారాన్ని కోల్పోయినట్టు, అంటే మన రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు. అదే ప్రాబ్లం వచ్చింది. మరి ప్రభుత్వానికి ఏదైనా ప్రాబ్లం వస్తే సుప్రీంకోర్టు సలహా తీసుకుంటుంది. అయితే సుప్రీంకోర్టు సలహా తీసుకోవడం అంటే ఫోన్ చేసి, సార్ బాగున్నావా ఏంటి, ఓకే నాకు ఒక చిన్న సలహా ఇయ్యి సార్ అని అట్లా ఏమి ఉండదు అనమాట. సో ఏం చేస్తారు, రైట్, ఏ విధంగా సలహా ఇస్తారు అని అంటే రాష్ట్రపతికి చెప్తారు. రాష్ట్రపతి అటార్నీ జనరల్ అడుగుతారు, అటార్నీ జనరల్ కేసు ఫైల్ చేస్తారు. సో ఈ విషయం అంతా మనకు ఆర్టికల్ 143లో ఉంటుంది. ఈ పద్ధతిని మనం కెనడా నుంచి స్వీకరించినాం. రైట్, సో కెనడా నుంచి ఓకే తీసుకున్న ఈ పద్ధతి ఏదైతే ఉందో, ఈ పద్ధతిని బేరుబారీ కేసులో అవలంబించినాం. సో ఇవ్వవచ్చా ఇవ్వవద్దా అని. అప్పుడు కోర్టు ఏం చెప్పింది, రాజేంద్ర గడ్కరీ అనుకుంటా ఈ న్యాయమూర్తి పేరు ఆ సమయంలో, ఆయన ఏం చెప్పినారు, రైట్, మీకేంది ప్రాబ్లం? సార్ భూమి ఇవ్వాలనుకుంటున్నాం, ఇవ్వండి, ఏంటి ప్రాబ్లం అని అంటే, సార్ సావరీన్ అని రాసుకున్నాం కదా, ఎక్కడ రాసుకున్నాం? ప్రియాంబుల్లో. ప్రియాంబుల్ అసలు భాగంగానే కాదు, భాగం 1 నుంచి భాగం ఇతర భాగాల్లో ఎక్కడ లేదు, ఇది రాజ్యాంగంలో లేని దాని గురించి ఎందుకంత చింత, ఇచ్చిపుచ్చుకోండి అని చెప్పింది. సో ఈ విధంగా బేరుబారీ కేస్. రైట్, సో భారత ప్రవేశిక రాజ్యాంగంలో భాగం కాదు అని చెప్పిన కేసు బేరుబారీ కేసు. అయితే కేశవానంద భారతి కేసులో 1973 ఏప్రిల్ 24 నాడు ఇచ్చిన ఈ కేసులో మాత్రం ఇది ఏం చెప్పిందంటే, ప్రియాంబుల్ ఈజ్ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. Okay, rule that said preamble of extreme important and the constitution should read in interpretation in the light of noble vision extend the preamble ప్రవేశికల్లో పేర్కొన్న ఆ లక్ష్యాలు ఆశయాలకు అనుగుణంగానే జడ్జిమెంట్ ఉండాలి, ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగం అని చెప్పింది. ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసులో కూడా ఈ విషయాన్ని మరొకసారి పేర్కొంది. సో రాజ్యాంగం ప్రవేశిక అనేది రాజ్యాంగంలో భాగము అని 2 కేసులలో, రాజ్యాంగంలో భాగం కాదు అని మరొక కేసులో తెలియజేసింది. సో ఈ విధంగా
కోర్టు కేసులకు సంబంధించింది కూడా ఉంది. అండ్ ఇంకా కొన్ని ఇష్యూస్ చూస్తే గాన ఎస్ఆర్ బొమ్మాయి కేసులో ప్రియంబుల్ అన్నది బేసిక్ స్ట్రక్చర్లో భాగము అని చెప్పింది. నిజానికి భారతదేశంలో బేసిక్ స్ట్రక్చర్ అంటే మౌలిక నిర్మాణం అనేది తొలిసారిగా కేశవంత భారతి కేసులోనే చెప్పింది. ఎస్ఆర్ బొమ్మాయి కేసులో మనకు సమాఖ్య అన్న పదము ప్రియాంబుల్ అన్నది ఇవి బేసిక్ స్ట్రక్చర్లో భాగం, వీటిని మార్చడానికి కుదరదు అని చెప్పింది. మరి అదర్ కేసెస్ గాన చూస్తే ఎగ్జల్వేర్స్ కేస్, డిఎస్ నఖారా కేస్, ఇది 17, ఇది 82. ఈ రెండు కేసులలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సోషలిజం అనేది తీసివేయాల్సిన అవసరం లేదు అని చెప్పింది. ఓకే, సోషలిజం అనేది తీసివేయాల్సిన అవసరం లేదు అని చెప్పింది. రైట్. సో సమసమాజ స్థాపన, సామ్యవాద వ్యవస్థను సాధించే వరకు దాన్ని తీసివేయాల్సిన. తర్వాత కాలంలో కూడా అనేక కేసులు వచ్చినాయి. 91లో మనం లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్కి వెళ్ళాం కదా, మరి ఇంకా ఇది ఎందుకు రాసుకున్నాము అంటే సో అది సోషలిజం అనేది ప్రభుత్వ విధానాన్ని మాత్రమే కాదు, సమసమాజ స్థాపన జరిగే వరకు ఉండాల్సిందే అని చెప్పినారు. రైట్. అంతేకాదు ఆర్టికల్ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సోషలిజం, సెక్యులర్, ఇంటిగ్రిటీ ఈ 3 పదాలు చేర్చినారు. ఇప్పటి వరకు ప్రవేశికను ఒకే ఒకసారి సవరించినారు, ఆ ఒక్కటి 42వ రాజ్యాంగ సవరణ. రైట్. సో ఎప్పుడు ఏమేమి యాడ్ చేశారు? సోషలిజం, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ ఈ 3 పదాలను యాడ్ చేశారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు. అయితే ఈ రీసెంట్ టైమ్స్లో మరొక కేసు కూడా దాఖలైంది. ఓకే, ఈ కేసులో ఏమని చెప్తున్నారు? ఈ మనం రైట్ ఏమని చెప్పారంటే అంటే కొత్తగా దాఖలైన కేసు సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేసింది, కేసు ఇంకా జడ్జిమెంట్ రాలేదు. ప్రవేశికను సవరించే హక్కే లేదు. సో మరి ఇది ఎట్లా సవరించారు? ఈ పదాలను తీసేయాలని చెప్పి కేసు. అదేవిధంగా ప్రియంబుల్కి సంబంధించి మరొక కరెంట్ ఇష్యూ ఏంటంటే పాఠశాలల్లో ప్రతి ఒక్క విద్యార్థి ఖచ్చితంగా ప్రియంబుల్ లేదా ప్రవేశికను చదవాలి అని చెప్పి చట్టం చేసింది కర్ణాటక రాష్ట్రం. ఓకే, పాఠశాలల్లో ప్రతి ఒక్కరు దీన్ని చదవాలి అని చెప్పి చెప్పింది అనమాట. సో ఇది మనకు ప్రవేశ సంబంధించి ఇంకా కొన్ని మిస్టేనియస్ ఇష్యూస్ ఉన్నాయి. మనకు ఈ ప్రవేశికకు సంబంధించిన పేజ్ ఏదైతే ఉన్నదో దీన్ని మనకు బీహార్ రామ్ మనోహర్ సిన్హా, ఓకే, వీరు దీన్ని పెయింట్ చేశారు. ఓకే, జబల్పూర్కి చెందిన వారు దీన్ని పెయింటింగ్ అన్నమాట. రైట్. అండ్ అదేవిధంగా ఆల్రెడీ చెప్పినాం కదా, సావరిన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అన్న పదాలు ఉండేవి, కానీ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సోషలిస్ట్, సెక్యులర్ అనే దాన్ని ప్రభుత్వ స్వభావానికి యాడ్ చేశారు. తర్వాత ఇంటిగ్రిటీ అని కూడా యాడ్ చేశారు. అండ్ యూనివర్సల్ మేల్ సఫరేజ్ అంటే వయోజన ఓటు కేవలం పురుషులకు మాత్రమే ఇచ్చిన తొలి దేశం ఏదంటే మనకు ఫ్రాన్స్ దేశం 1792లో. అయితే మహిళలకు కూడా ఓటు హక్కు ఇచ్చిన తొలి దేశము న్యూజిలాండ్ 1893లో. 1893లో మహిళలకు న్యూజిలాండ్ ఓటు హక్కు అనేది ఇచ్చింది. పురుషులకు, అందరు పురుషులకు, మరి అంతకుముందు అందరు పురుషులకు లేదంటే లేదు, పన్ను కట్టే వాళ్లకు, కొన్ని సామాజిక వర్గాలకు ఉండేది. ప్రపంచమంతా అట్లాగే ఉండేది. ఈవెన్ మన దేశంలో కూడా 1919 కానీ 1935లో కానీ అందరికీ ఓటు హక్కు లేదు, పరిమితంగా ఉండింది. రైట్. సో 1792లో పురుషులందరికీ ఓటు హక్కు ఇచ్చిన తొలి దేశం ఫ్రాన్స్. మహిళలకు కూడా ఓటు హక్కు ఇచ్చిన తొలి దేశం ఏదంటే న్యూజిలాండ్ 1893లో. ఓకే, సో ఇవి మనకు ప్రవేశికకు సంబంధించిన అంశాలు. మరొక పాలిటీ అంశం చాలా మంది షెడ్యూల్స్ అడిగినారు. సో నెక్స్ట్ సెషన్ వీలైతే ఆ అంశంతో మీకు ఎపిటోమ్ ఐఏఎస్ అన్ని రకాల పాయింట్స్ అందిస్తుంది. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.